ఇవి కాకుండా అంజలి ప్రస్తుతం ఇప్పుడు మీరు చెప్పిన గేమ్ చేంజర్ ఇవి వాటిలో ఎలా ఉన్నాయి? హౌస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దట్? అదే ఇందాక నేను చెప్పిన క్రైటీరియా ప్రకారమే చూస్ చేసుకున్న. అంటే అంతకంటే చెప్పమనా? అంటే గేమ్ చేంజర్ కి నాకు కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను బికాస్ వీఆర్ స్టిల్ షూటింగ్ ద మూవీ, ఇంకా మాకు కంప్లీట్ అవ్వలేదు. అసలు ఎక్కడ అంటే వాట్ మెయిన్ క్యారెక్టర్ అయినా అది కూడా? అవును, వన్ ఆఫ్ ద మెయిన్ హీరోయిన్స్, 2 హీరోయిన్స్, అందులో ఒకటి నేను, ఇంకొకటి కియారా అద్వానీ. సో మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ పోస్టర్స్ అవి బట్టి ఒక సినిమా, ఒక స్టోరీ అయితే అండర్స్టాండ్ చేసుకుంటున్నారు చాలా మంది. నేను దాన్ని అగ్రీ చేయను, డిసగ్రీ చేయను. బికాస్ నేను అది డిసగ్రీ చేశానంటే మీకు మూవీ వచ్చే వరకు అయ్యో ఇది కాదా అయితే ఏమై ఉంటుందని మీకు ఒక ఆలోచన వస్తుంది. సో బెటర్ బి దాట్ మూవీ వచ్చినప్పుడు మీకు ఇంకా కొంచెం ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఇద్దరు రామ్ చరణ్ ఉన్నారండి, నాకు అర్థమైంది. ఒక రామ్ చరణ్ కి తిని పేరు, ఇంకో రామ్ చరణ్ కి కియారా అద్వానీ పేరు. ఆ రామ్ చరణ్ తండ్రి, ఈ రామ్ చరణ్ కొడుకు. నాకు అర్థమైంది అదే. మరి ఓకే ఓకే, అది మీరు మాట్లాడచ్చు, నేను మాట్లాడలేదు. అది కాదు, కొన్ని నీకు వచ్చాయి కదా వాళ్ళ ఫోటోస్ అవి లీక్ అని, దాన్ని బట్టి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చేసినప్పుడు తన పంచకట్టు ఏదో సంథింగ్ అలాంటి విలేజ్ పెదరాయుడు, ఆ క్యారెక్టర్ తండ్రి క్యారెక్టర్ అయి ఉండొచ్చు. ఇంకోటేమో అసలు సూట్ గీట్ వేసి చాలా ఆ రామ్ చరణ్ కొడుకు క్యారెక్టర్ అయి ఉండొచ్చు. ఇలాగా 2 జనరేషన్స్ స్టోరీ లాగా అనిపించింది నాకు. సో యాక్చువల్ గా మీకు ఒక శంకర్ సార్ ఒక కమర్షియల్ మూవీ చూస్తే ఒక ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ డెఫినెట్ గా మూవీ తీసుకొస్తుంది. రైట్. అండ్ నా క్యారెక్టర్ గురించి ఇన్ డీటెయిల్ నేను చెప్పలేను, కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఐఎమ్ ప్లేయింగ్ ఇన్ గేమ్ చేంజర్. ఇప్పుడు సార్ చెప్పినట్టు షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద లీడ్ యాక్టర్స్, లైక్ 2 ఫీమేల్ లీడ్స్. నేను పర్సనల్గా నేను చాలా ఎంజాయ్ చేసిన ఇప్పుడు రీసెంట్గా నేను చేసిన క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ డెఫినెట్గా గేమ్ చేంజర్. అండ్ లుక్ అయితే కానీ, అండ్ కొంచెం ఛాలెంజింగ్గా, కొంచెం యూనో ఒక యాక్టర్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఒక క్యారెక్టర్, కొన్ని క్యారెక్టర్స్. అవును, అది నాకు తీసుకొచ్చిన క్యారెక్టర్స్లో ఇప్పుడు రీసెంట్గా నేను ప్రెసెంట్లో వర్క్ చేస్తున్న క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్.